హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేము ఎలా ఉంటే నీకెందుకురా, నీ పన్ను నువ్వు చూసుకో అంటారా? సరే, మీరు అన్నట్టుగానే చేద్దాం. ఈరోజు మన టాపిక్ ఏంటయ్యా అంటే, తమిళలో చూసారుగా, అదే డీజే టిల్లు డీజే టిల్లు స్క్వేర్ అనే సినిమా ట్రైలర్ రియాక్షన్ కాదు, ట్రైలర్ రివ్యూ ఇప్పుడు చెప్పబోతున్నాను. మీరు నచ్చినా నచ్చకపోయినా ఈ వీడియో అయితే చూడండి. చూసిన తర్వాత ఎలాగో మీకు నచ్చిద్ది. అప్పుడు లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? డీల్. ఓకేనా? మరి స్టార్ట్ చేద్దాం. ట్రైలర్లో ఫస్ట్ షాట్ చూడండి. కినామి తినేసి బ్యాంబూ నా నోట్లో పెట్టి వెళ్ళిపోయింది అంతే. ఈ షాట్ చూశాక ప్రతి ఒక్కడూ సినిమాకి వెళ్ళాలనుకుంటారు. అందుకే ట్రైలర్లో ఈ షాట్ పెట్టారు. నెంబర్ 1 పాయింట్. దీనికంటే ముందు మీకు ఒక మంచి విషయం చెప్పాలి. డీజే టిల్లు సినిమా ఎందుకు హిట్ అయిందో తెలుసా? ఆ సినిమా బాగుంటుంది కాబట్టి సినిమా హిట్ అయింది. కానీ డీజే టిల్లు పార్ట్ 2 ట్రైలర్ చూసిన తర్వాత ఫస్ట్ పార్ట్ని ఇమిటేట్ చేస్తున్నట్టు అనిపించింది తప్ప దీంట్లో ఒరిజినాలిటీ అయితే కనపడలేదు. తీసిందే సీక్వెల్ అయితే దాంట్లో ఒరిజినాలిటీ ఏంట్రా కొండమహోడా అని మీరు అనుకోవచ్చు. దాంట్లో తప్పులేదు. మీకు వచ్చిన డౌట్ మంచిదే. కానీ డీజే టిల్లు సినిమా హిట్ అవ్వడానికి సినిమా బాగుండటం కాకుండా ఇంకో కారణం ఉంది. అదేంటంటే ఆ సినిమాలో లీడ్ క్యారెక్టర్స్ టిల్లు అండ్ రాధిక. ఆ 2 క్యారెక్టర్స్ జనాలకి ఎంత బాగా నచ్చేసినాయి అంటే, నాకేం తెలుసండి, జనాలు ఏమన్నా వచ్చి నాకు చెప్తారా ఏంటి ఎంత బాగా నచ్చినాయో. ఇవన్నీ పక్కన పెడితే టిల్లు మాట్లాడే మాటలు, ఆ క్యారెక్టర్ చేసే విన్యాసాలు, వేసే వేషాలు మన మిడిల్ క్లాస్ మెంటాలిటీకి చాలా దగ్గరగా ఉంటాయి. ఇంకా రాధిక క్యారెక్టర్కి ఎందుకు అలా కనెక్ట్ అవుతారంటే మనం స్టార్టింగ్లోనే చూసాం, అర్థమైందిగా. ఇలా 2 డిఫరెంట్ మెంటాలిటీస్ ఉన్న క్యారెక్టర్స్ కలిసి చేసిన గోలకి, ఆ రచ్చకి, ఆ శవాలు పాతిపెట్టడానికి ఇవన్నీ బాగా నచ్చి ఫస్ట్ పార్ట్ అయితే సూపర్ హిట్ అయింది. ఇది అలా ఉండగా సెకండ్ పార్ట్ ట్రైలర్ చూసాక నాకు ఏమనిపించిందంటే, ఇది పార్ట్ 2 కాదు, పార్ట్ 1నే హీరోయిన్ని మార్చి తీస్తున్నారేమో అనిపించింది. మీకు కూడా ఎలాగే అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి, లేకపోతే లైక్ కొట్టండి. ఓకే? ఎందుకంటే పార్ట్ 2 ట్రైలర్ చూస్తున్నంతసేపు పార్ట్ 1 చూస్తున్నట్టే ఉంది. సేమ్ క్యారెక్టర్స్, సేమ్ డైలాగ్స్ అయితే అవే రాయడానికి మళ్ళీ ట్రై చేసినట్టే అనిపించింది. పాటలు అయ్యే కొద్దిగా బాగున్నాయి. ట్రైలర్ అయితే పెద్ద బోరు. ట్రైలర్లో అయితే ఒక్క వావ్ ఎలిమెంట్ కూడా నాకైతే కనిపించలేదు. ఒకే ఒక్కటి కనిపించింది. అదేంటో తెలుసుగా, మన హీరోయిన్ రాధిక. అదేనండి, అనుపమ పరమేశ్వరన్. ఆవిడ తప్పించి ట్రైలర్లో ఏమీ లేదు. టిల్లు క్యారెక్టర్ అయితే చాలా డౌన్ గ్రేడ్ అయిపోయింది. సినిమా చూడకుండా క్యారెక్టర్ ఎలా డౌన్ అయిందని మీరు అనొచ్చు. కొన్ని ట్రైలర్ చూసేటప్పుడే అర్థమైపోతాయి. సినిమా చూసాక మీకు కూడా అర్థమైద్ది. ట్రైలర్ వరకు అయితే డీజే టిల్లు క్యారెక్టర్ అయితే అసలు ఏం కనపడలేదు. ఫస్ట్ పార్ట్లో ఉన్న దాంట్లో సగం కూడా ఉన్నట్టయితే అనిపించట్లేదు. జస్ట్ ఇమిటేట్ చేసాడు అంతే. అలాంటప్పుడు నువ్వేళ్ళు ఒక సినిమా తీరా అనొచ్చు, నా దగ్గర డబ్బులు లేవు. ఇంకా లాస్ట్లో చెప్పేది ఏంటయ్యా అంటే, డీజే టిల్లు రాధిక లాంటి క్యారెక్టర్స్ చేయటమే చాలా కష్టం. చేసి మెప్పించడం ఇంకా కష్టం. వాళ్ళు ఆల్రెడీ ఫస్ట్ పార్ట్లో చేసి మెప్పు అయితే పొందారు. సెకండ్ పార్ట్లో అవే క్యారెక్టర్స్తో చేయటం అంటే ఇంకా కష్టం, మెప్పించడం డబల్ కష్టం. దాన్ని మరి వాళ్ళు ఎలా దాడతారో సెకండ్ పార్ట్ రిలీజ్ అయ్యాక చూడాలి. ఇంకా లాస్ట్లో ఈ వీడియో ఇప్పటి వరకు చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా నచ్చితేనే చూస్తారు. కాబట్టి ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.